బందర్ ఎలా ఉన్నారు? సో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఇంత విజయం అవ్వటానికి, మీరందరు ఇక్కడ అసెంబ్లీ అవ్వటానికి, మేమందరం ఇక్కడికి రావటానికి కారణం మన మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది, నిన్నే మన ఏపీఎస్ ఆర్టీసీగా ప్రమాణ స్వీకారం చేసిన మా మిత్రులు నారాయణ గారు, మేము చాలా క్లోజు, పోతే ఇప్పుడే ఇక్కడికి వచ్చాక కలుసుకున్నాం. అలాగే మా టీం అందరూ ఇంత క్రౌడ్లో ఒక చిన్న సినిమాకి ఇంత క్రౌడ్ రావడానికి కారణం ఓన్లీ మంత్రివర్యులు. ఆ మంత్రివర్యులకి ప్రత్యేక ధన్యవాదాలు మా యూనిట్ తరపున. సో జనక అయితే గనక తండ్రి అయితే ఏంటి అనేదే ఈ కథ. సో ఈరోజు ఈ సినిమాని విజయవాడలో ఇందాకే మ్యాట్నీ షో, పబ్లిక్కి షో వేసి ఇక్కడికి వచ్చాం. ఆల్రెడీ చూసిన వాళ్ళందరూ సూపర్ హిట్ అని చెప్తున్నారు. సో 12వ దసరా రోజు 12th రోజు మీరు అందరికీ వరల్డ్ వైడ్గా సినిమా రిలీజ్ కాబోతుంది. ఇక సుహాస్ మీ జిల్లావాడు, ఎక్కడో మీలో ఉండేవాడు ఈరోజు స్టేజ్ మీదకి వచ్చి ఇంతింతై వటుడింతై అన్నట్టుగా చిన్న క్యారెక్టర్ల ద్వారా హీరోగా ఎదిగి ఈరోజు ఒక న్యాచురల్ పర్ఫార్మెన్స్ ఇస్తూ హీరోగా సక్సెస్ అవుతున్న సుహాస్. అలాగే ఈ సినిమాకి కొత్త దర్శకుడు సందీప్, సంకీర్తన, ఇలా అందరూ కొత్త వాళ్ళతో దిల్ రాజు ప్రొడక్షన్లో నిర్మించిన ఈ సినిమా బలగం లాగే ఈ సినిమా కూడా పెద్ద హిట్ కాబోతుంది. ఈ సినిమా థియేటర్కి వెళ్ళిన వాళ్ళు నవ్వుకొని బయటకు వస్తారు, అది మట్టుకు మేము ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఈ సినిమా నవ్వులే ఎక్కువ ఉంటాయి, 70% ఈ సినిమాలో నవ్వులు ఉంటాయి. నవ్వుతూ మీరు బయటకు వస్తారు. పండగ రోజు రిలీజ్ అవుతున్న ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులు అందరూ చూసి ఆనందిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.